నీట్ పరీక్ష రద్దు కోరుతూ విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏఎస్ఐఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ అసమర్థ నిర్వహణ చేసిన ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని, దీనివల్ల 24 లక్షల విద్యార్థుల భవిత కోసం రేపు 4వ తేదీన విద్యార్థి దేశవ్యాప్త బంద్కు అన్ని విద్యా సంస్థలు సహకరించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, శివారెడ్డి ప్రధాన కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడు, ఏఎస్ఐఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళ దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా అందరికీ తెలిసిన విషయమే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణకి పరీక్షల ఫలితాలు వాళ్ళు విడుదల చేసిన తర్వాత, ముఖ్యంగా నీట్ యూజీ పరీక్ష ఫలితాలు జూన్ 14వ తారీఖున రిలీజ్ చేయాల్సినవి జూన్ 4వ తారీఖున ముందుగానే 10 రోజులు ముందుగా రిలీజ్ చేయడం, అందులో 67 మంది విద్యార్థులకి 720 మార్కులకి 720 మార్కులు రావడం, సుమారుగా 1560 మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలుపుతూ గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్లో అర్థం కాని రీతిలో గ్రేస్ మార్కుల వలన 718 719 మార్కులు రావడము మనం చూసాం. ఈరోజు నీటి పరీక్షా ఫలితాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసిన తర్వాత లీకేజ్ జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపించిన తర్వాత ఎన్టీఏ ఈరోజు విచారణ జరపకుండా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విచారణ జరగకపోవడం వలన ఈరోజు లీకేజ్లు బయట రాలేదు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు పోరాటం చేసిన తర్వాత బీహార్లో ఉన్నటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరికీ 2 రోజుల ముందుగానే పరీక్షా పేపర్ లీకేజ్ చేయడం వల్లనే ఈరోజు నీటి పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. కానీ కేవలం ఇంతవరకు అక్కడ ఎవరైతే ఎన్టీఏ డైరెక్టర్ ఉన్నారో అతన్ని తొలగించారే కానీ ఫలానా సెంటర్లో ఇన్ని జరిగాయి, వీటి వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని కూడా ఎక్కడ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కానివ్వండి, నరేంద్ర మోడీ కానీ ఈరోజు ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అదే కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీసెంట్ గా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష కూడా ఈరోజు సుమారుగా 12 రాష్ట్రాలలో ముందు రోజుగానే పేపర్ లీక్ అయ్యి ఈరోజు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్టీఏని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది. ఈరోజు రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వాళ్ళని కూడా నిర్వహణ వలన ఈరోజు కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడానికి, కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో పెట్టుకోవడానికి, విద్యను కేంద్రీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కానీ ఆ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, ఆ రాష్ట్రాల యొక్క హక్కుల్ని ఈరోజు కారేసే పద్ధతిలో కూడా ఎన్టీఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకోసమే ఈరోజు అసమర్థ ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు 24 లక్షల మంది విద్యార్థుల నీటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి ఈ నీటి పరీక్షను తక్షణమే రద్దు చేసి మరొకసారి తిరిగి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 4వ తారీఖున ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేనలో కానీ, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించాలి. ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు నీటి విద్యార్థులు ఉన్నారు. కనీసం ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు స్పందించుకోవడం చాలా దారుణమైన విషయం. తక్షణమే ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు స్పందించి ఈ రాష్ట్రంలో చదువుతున్న నీటి విద్యార్థులకి వాళ్ళ యొక్క బాగోగుల కోసం, వారి భవిష్యత్ కోసం మీరందరూ కూడా మాట్లాడని తెలియజేస్తూ, అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో 117 జీవోలను సుమారుగా 6000 పాఠశాలలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేసింది. తక్షణమే పాఠశాలల మూసివేతని వెనక్కి తీసుకోవాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతాం. ఈ డిమాండ్స్ మీద ఈ జూలై 4వ తేదీ జరుగుతున్న విద్యా సంస్థల బంద్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, తర్వాత ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, అపుస్మా, పెంసా, అప్సా, తర్వాత అపెక్మా ఇంజనీరింగ్ కళాల అసోసియేషన్, తర్వాత డిగ్రీ కళాల అసోసియేషన్ అందరినీ కోరుతాను. విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ నీటి విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న బంద్లో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొనని వారందరి తరఫున, మా విద్యార్థి సంఘాలందరి తరఫున వారిని కోరుతా ఉన్నాం.